నీరు లేని జగతిని ఊహించగలమా? మీరు లేని ప్రగతిని ఆలోచించగలమా? నీరు లేని జగతిని ఊహించగలమా? మీరు లేని ప్రగతిని ఆలోచించగలమా? వైద్యులు ఆశాజ్యోతులు మీరు, వైద్యులు త్యాగశీలు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు అరుణ్ పరిచయం చేసినట్టుగా నేను డాక్టర్ డిసి తిరుపతిరావు, ఫిజిషియన్ని. నా గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. నేను 1990 నుంచి దాదాపు ఇప్పుడు ఒక 35 ఇయర్స్ కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎట్ ద అవుట్సెట్ ముఖ్యంగా ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు నరసింహరావు గారు, రమణారావు గారు, ప్రకాష్ రావు గారు, వీళ్ళందరూ మా చిరకాల మిత్రులు. దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ డైనమిక్ పీపుల్. రఘు ఎంత యాక్టివ్ అంటే అందరి బర్త్డేస్ తన దగ్గర ఉంటుంది. ఈజ్ వెరీ యాక్టివ్ సోషల్గా, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాలా యాక్టివ్ ఉంటుంది. ఆల్మోస్ట్ విఐపి అందరి బర్త్డేస్ సడన్గా వీళ్ళ మొత్తం టీం నా దగ్గరకు వచ్చేసింది. నా బర్త్డే నాడు వచ్చి దే ఫెలిసిటేటెడ్ మీ అండ్ విష్డ్ మీ. అంటే ఇది చెప్పబడేది ఏంటంటే వాళ్ళు వెరీ యాక్టివ్. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం లోపల వారు చాలా దిట్ట. ఇట్లా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్. తర్వాత ఇంకొకటి, డాక్టర్స్ గురించి చెప్పాలి మీ అందరికీ. కోర్స్ మీ అందరికీ కూడా మీ ఫ్యామిలీస్లో డాక్టర్స్ ఉన్నారు. మీ పిల్లలు కూడా ఎవరు మనవలు, మనవరాళ్ళు, కొడుకులు. ఒక విషయం ఏంటంటే డాక్టర్స్ కావాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్లో, స్కూల్లో, ఇంటర్మీడియట్లో టాపర్స్, చాలా మటుకు టాప్ క్రీమ్ ఆఫ్ దే వాళ్ళు డాక్టర్స్ అవుతారు. చాలా మటుకు వాళ్ళు డాక్టర్స్ కావాలంటే ఎంట్రన్స్ కొరకు ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. తర్వాత ఎంబీబీఎస్ 5.5 years. తర్వాత ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత తప్పకుండా పీజీ చేయాల్సింది 3 years. పీజీలో సీట్ రావాలంటే కూడా ఎంతో నీట్లో ఎంతో కష్టపడితేనే వస్తుంది. ఇంకొకటి జ్ఞాపకం, మనది వెల్మా సొసైటీ అంటే రిజర్వేషన్స్ ఏమి లేవు మనకి. అందరం మెరిట్గా కష్టపడి రావాల్సిందే. ఇప్పుడు ఎండి తర్వాత కూడా, పీజీ తర్వాత కూడా సరిపోతలేదు, సూపర్ స్పెషాలిటీ చేయాల్సిందే. ఇక్కడ ఎదురుగా మన ఎంతోమంది మనవాళ్ళు వెరీ ఇంటలెక్చువల్ పీపుల్, హార్డ్ వర్కింగ్, డెడికేటెడ్. డిఎం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ప్రాక్టీస్ లోపల ఎంతో స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది అండ్ ఈ సిస్టమ్ కూడా చాలా కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ ట్రయింగ్ టు డూ అవర్ బెస్ట్. డాక్టర్స్ ఎంత డెడికేషన్ ఉండాలంటే మన ఈ సొసైటీలో ప్రాక్టీస్ చేయడం అనేది డిఫరెంట్ థింగ్ యాక్చువల్లీ. వెస్టర్న్ కంట్రీస్ కంపేర్ చేసినట్టుంటే, ఈరోజు వాట్సాప్లో నేను ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే ఒకటి, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ది డాక్టర్స్ ఎంత ఈజీగా ఉంటుందంటే వెస్టర్న్ కంట్రీస్లో అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. స్టేట్ టెస్టులు కావాలన్నా కానీ, కన్సల్టేషన్ కావాలన్నా కానీ చాలా వేడి. ఇక్కడ మనకి ఎప్పుడంటే అప్పుడు 24 hours సూపర్ స్పెషల్ సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి మనకు. సో మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ మేము నడుపుతున్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్లో ఇండ్లు ఉన్నాయి. 24 hours మేము అవైలబుల్. లాస్ట్ నేను 35 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా నేను నైట్లో నేను సీరియస్ పేషెంట్లను చూస్తున్నాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, పర్టికులర్లీ కోర్స్ మేము కూడా చాలా కష్టపడ్డాము. ఇప్పుడు యంగర్ జనరేషన్స్ ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళ కాంపిటీషన్ చాలా ఉంది. కాకపోతే ఏంటంటే నా సలహా ఏంటంటే కోర్స్ చాలామంది చెప్తారు, మీరు ఎథికల్గా ఉండాలి, మీరు భగవంతుని తర్వాత భగవంతుడు, ఇవన్నీ చాలా చెప్తూ ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ది గ్యాప్ బిట్వీన్ ద ఫిజిషియన్ అండ్ పేషెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్. దానికి సొసైటీ సైడ్ నుంచి కూడా చాలా బాధ్యత ఉంది. సొసైటీ అనేది ఒక డాక్టర్ని నర్చర్ చేయాలి, గౌరవించాలి, కాపాడుకోవాలి. నాట్ ఓన్లీ పాలిటీషియన్స్ కాకుండా పత్రికా మిత్రులైనా కానీ మిగతా సొసైటీ కూడా వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి గ్రహించాలి. మీరు వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి చాలా సెన్సిటివ్ పీపుల్. వాళ్ళు బతకడం తెలియదు వాళ్ళకి. సడన్గా వచ్చి కష్టపడి పేషెంట్లు చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ పేషెంట్ చనిపోతే వాళ్ళు వచ్చి అటాక్ చేసి పేషెంట్ చేస్తే లైఫ్ లోపల, డాక్టర్ లోపల ఒక్క అటాక్ జరిగిందంటే దాని ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుంది. అదొక్కటి చూసుకోండి. ఒక సొసైటీ మొత్తము, ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద సొసైటీ టు టేక్ కేర్ ఆఫ్ ది డాక్టర్స్. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
Finally, one last suggestion to our younger generation of the doctors ఏంటంటే, yeah, please work hard, have empathy towards the patients, be available to the patients all the time, please balance between empathy and commercialization. Nowadays everything has become commercial. In fact, our profession itself branded as a commercial. So definitely commercial element అనేది తప్పగా ఉంటుంది, but at the same time please try to balance empathy, sympathy and as well as the commercial this thing. Thank you very much once again. అర్ధరాత్రి పిలుపొచ్చిన అలసిపోరు మీరు, ఆపదలో పరుగెత్తి ప్రాణం కాపాడుతారు, చిరునవ్వుతో సేవ చేస్తూ బాధను మరిపిస్తారు, చివరి శ్వాస వరకైనా ఆశను నింపుతారు. అర్ధరాత్రి పిలుపొచ్చిన అలసిపోరు మీరు, ఆపదలో పరుగెత్తి ప్రాణం కాపాడుతారు, చిరునవ్వుతో సేవ చేస్తారు.